నమస్తే, విటీవీ ప్రైమ్కి స్వాగతం. పల్నాడు పర్యటనలో ఒక ఫ్లెక్సీ పట్టుకోవడం, అది పుష్ప 2 సినిమాకి సంబంధించి రప్పా అనేటువంటి డైలాగ్ వల్ల అది జాతీయ స్థాయిలో కూడా ఇంకా ప్రకంపనలు రేకెత్తిస్తూనే ఉంది అని చెప్పాలి. యావత్ జాతీయ మీడియాని సైతం ఇది ఆకర్షించింది. కారణం ఏంటంటే పుష్ప 2 సినిమా హిందీలో కూడా సూపర్ హిట్ అయింది. ఆ సూపర్ హిట్ అవడం, అందులో పాటలు, కొన్ని డైలాగ్స్ కూడా, కొన్ని మేనరిజమ్స్ కూడా హిట్ అయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రప్పా డైలాగు వాళ్ళని ఆకర్షించి దాదాపు ఇంచుమించుగా పాపులర్ జాతీయ ఇంగ్లీష్ మీడియా, హిందీ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఈ రప్పా మీద డిబేట్స్ నిర్వహించడం, ఆ డిబేట్స్కి ఇటు జాతీయ మీడియా ప్రతినిధులని వైసీపీ నుంచి, టీడీపీ నుంచి కూడా ఆహ్వానించారు. వాస్తవానికి ఏంటంటే టీడీపీ నుంచి ఒకళ్ళు ప్రొఫెసర్సు, లేకపోతే టీడీపీ అధికార ప్రతినిధులు, ఇలా చాలామంది మాట్లాడారు. కానీ వీళ్ళందరినీ కూడా బిఫిటింగ్ రిప్లై ఇస్తూ ఆకర్షించినటువంటి ఒక మంచి స్పోక్స్ పర్సన్ వైసీపీలో ఉన్నాడు. నిజానికి ఏంటంటే వైసీపీలో ఇంకా అటువంటి స్పోక్స్ పర్సన్స్ని చాలామందిని కూడా ఆ పార్టీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్కడే అయినా కూడా గట్టిగా సమాధానం చెప్పాడు. వాళ్ళు అసలు కొన్ని ప్రారంభం కూడా ఎలా ఉందంటే, తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పోలుస్తూ, ఒకప్పుడు తమిళనాడులో కరుణానిధి, జయలలిత ఉన్నప్పుడు అక్కడ చాలా ఈ 2 రీజనల్ పార్టీస్ కూడా టగ్ ఆఫ్ వార్ లాగా జరుగుతూ ఉండే అల్లర్లన్నీ కూడా జాతీయ దృష్టిని కూడా ఆకర్షించేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఆ విధంగా వచ్చింది అంటూ కొంతమంది ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటే, మరికొంతమంది ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ఏంటంటే పుష్ప 2 రప్పా అనేటువంటిది మళ్ళీ తిరిగి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈసారి ఇందులో స్టార్ క్యాస్ట్ ఏంటంటే సినిమా వాళ్ళు కాదు, రాజకీయ నాయకులు, వాళ్ళు ఎవరో కూడా కాదు, నన్ అదర్ దాన్ మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఇంట్రోతో వాళ్ళు స్టార్ట్ చేసి దాని మీద డిబేట్స్ కూడా ఆహ్వానించినటువంటి సందర్భం. ఇందులో కొంతమంది అయితే ఏంటంటే లోకేష్ అని కూడా ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాటలు అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఏంటంటే, ఎవను ఇలాంటి డైలాగుతో వైలెన్స్ని ప్రమోట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని అన్నప్పుడు ఆ టీవీకి సంబంధించినటువంటి ప్రతినిధి ఆవిడ అడిగింది ఏంటంటే, మరి ఆ వ్యక్తి ప్లకార్డు పట్టుకున్నటువంటి వ్యక్తి మీ పార్టీ వ్యక్తి అని చెప్పని అంటున్నారు కదనంటే, అంటే మరి దానికి ఇది కూడా చూపించారు కదా సాక్ష్యాలు అని చెప్పంటే, అదంతా కూడా మార్ఫ్డ్ అని చెప్పని చాలా సింపుల్గా ఆయన తేల్చేశాడు. ఇది మార్ఫింగ్ కాదు, ఈ క్యూఆర్ కోడ్ని మేము స్కాన్ చేసి మేము ఈ ఫోటోలు తీసామని చెప్పనేమో తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వైసీపీ ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర కొంతమంది కూడా చాలామంది ఆ క్యూఆర్ కోడ్ ద్వారానే ఆ ప్రింటౌట్లు తీసినటువంటి సందర్భం. అయినా సరే వీళ్ళు అడ్డంగా బుకాయిస్తున్నటువంటిది. తర్వాత ఏంటంటే, అసలు మేము అసలు ఇలాంటి వైలెన్స్ ఇవన్నీ కూడా పట్టించుకోం, మేమే కనుక తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి అంత స్వేచ్ఛగా తిరగగలడాన్ని కూడా ఎదురు ప్రశ్నించినటువంటి సందర్భం లోకేష్ ఆ ప్రతినిధితో. అవి అలా ఉన్నట్లయితే ఇక డిబేట్ విషయానికి వద్దాం. డిబేట్లో మాట్లాడింది ఏంటంటే, అక్కడ కార్తీక్ ఎల్లాప్రగడ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, చాలా అత్యద్భుతంగా అతను మాట్లాడుతూ బిఫిటింగ్ రిప్లై ఇస్తూ అన్నది ఏంటంటే, అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రస్తావించాడు. అప్పుల కుప్పలకు సంబంధించి డెఫిసిట్, డెవలప్మెంట్ లేకపోవడం, బ్రీచ్ ఆఫ్ ప్రామిసెస్, ఇలాంటివి ఎన్నో ఉంటే వాటన్నిటినీ కూడా వదిలేసేసి అప్పుల కుప్ప గురించి మాట్లాడకుండా రప్పా గురించి మాట్లాడతాం, ఇది డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదు అనేటువంటి దాన్ని అత్యద్భుతంగా అతను జాతీయ స్థాయిలో ప్రజెంట్ చేయగలిగాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏంటి, ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటి, వాటన్నిటిని కూడా డిబేట్ చేసి ఇటుగా దీన్ని వీళ్ళు తిప్పిన పరిస్థితి. తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా దీన్ని వాళ్ళు విట్నెస్ని కూడా ప్రదర్శిస్తే దాన్ని మ్యానిపులేట్ చేశారనేటువంటి దీన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. అయితే ఇంకా అలాంటి అధికార ప్రతినిధుల్ని వైసీపీ జాతీయ మీడియాలో మాట్లాడడానికి తయారు చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. నిజానికి ఏంటంటే, ఒక 2-3 ఒక మహిళా ప్రొఫెసర్తో సహా 2-3 జాతీయ మీడియాలో వైసీపీ టీడీపీ తరఫున పాల్గొన్నా కూడా వాళ్ళందరికీ కూడా అన్ని చోట్ల కూడా ఇంచుమించు ఇతనే కనపడి కార్తీక్ ఎల్లాప్రగడ చాలా గట్టి రిప్లై ఇవ్వగలిగాడు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఈ అబ్జర్వేషన్లో చూసుకుంటే ఏంటంటే, జాతీయ స్థాయిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చాలా గట్టి కౌంటర్ ఇస్తున్నాడు అనేటువంటి ద్వారా వార్తల్లో ఎక్కడం,
దీనికి ఒక రకంగా ఏంటంటే వాళ్ళు డిఫేమ్ చేయాలని చెప్పి అనుకున్నారు, కానీ మొత్తంగా కూడా నెరేటివ్ ఎలా ఉందంటే ప్రజెంటేషన్ మొత్తం జరిగినటువంటి సంఘటనలు, వరుస అరెస్టులు వాటన్నిటికి సంబంధించి ప్రజెంట్ చేస్తే టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా అన్నది ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఊరికే ఫేక్గా చెప్తున్నారు అంటే నోను వీటి ఎన్నిటికీ కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కేసులు రిజిస్టర్ చేసిన వాటిని మేము మాట్లాడుతున్నాం. ఇన్ని హత్యలు జరిగినాయి, ఇన్ని దాడులు జరిగినాయి, ఇన్ని అక్రమ కేసులు జరిగినాయి, సోషల్ మీడియా కార్యకర్తలు ఇంతమందిని అరెస్ట్ చేశారు, జర్నలిస్టులను అరెస్ట్ చేశారని అతను గడగడా చెప్పినటువంటి తీరు మాత్రం చాలా గట్టిగా జాతీయ స్థాయిలో ఇది ప్రచారమైంది. ఈ విధంగా ఒక రకంగా ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ని ఒక క్రిమినల్ మైండ్ అనేటువంటి దీంతో డౌన్ చేయాలి అనుకుంటే దీన్ని జాతీయ స్థాయిలో ఒక గట్టి నాయకుడిగా అతను ప్రొజెక్ట్ అవటం అనేటువంటిది ఈ రప్పారప్పా ద్వారా జరిగినటువంటి సంఘటనగా దీన్ని చూడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.